ఆఫ్టర్‌నూన్ అయితే మిలిటరీ క్యాంటీన్‌కైతే వెళ్ళాను కదా! వెళ్ళిన పర్పస్ అయితే వాచెస్ కోసమండి. వాచెస్ ఒకటి తీసుకొని వచ్చేద్దామనే థాట్స్‌తో అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక మైండ్ డైవర్ట్ అయిపోయిందనమాట. వెళ్ళిన పని ఒకటి, చేసే పనులు మరొకటి ఉంటాయి కదా! షాపింగ్ ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఎక్కడలేని ఆ ఉత్సాహం వచ్చేసిద్ది. ఇంకా మా ఇంట్లో అసలు గ్రోసరీస్ అయితే అన్నీ ఉన్నాయండి. కాకపోతే నేను అక్కడ మనకి హెయిర్‌కి సంబంధించిన ప్రొడక్ట్‌లు, అలాగే పిల్లలకి స్నాక్స్ రకరకాలుగా అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ముందే చెప్తారు. "నువ్వు బయటికెళ్ళిన తర్వాత ఏది అవసరమో అవే కొను. వేస్ట్ ఏది కొనకు" అని ముందే చెప్తారండి. కొనకపోతే మళ్ళీ అలుగుతావు అనేసి ముందే గట్టిగా చెప్పి తీసుకెళ్తారు. నేను ముందు తలకాయ బానే ఊపుతాను ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకా బయటికెళ్ళిన తర్వాత మనకి అక్కడ అన్నీ చూసినయన్నీ కావాల్సినట్టే అనిపిస్తాయండి. ప్రతీది కూడా మనకి ఏది వేస్ట్ అనిపించదు. అన్నీ ఇంపార్టెంట్ లాగా అనిపించేసి మొత్తం తీసుకున్నాను. లాస్ట్‌కి బిల్ ఎంతయిందంటే మీరే గెస్ చేయండి.